రోజు వెళ్తూ దారిలో పోతుంటే ఒక పుచ్చ పండు దొరికింది. పుచ్చ పండు దొరికింది. ఇదేంటిది? కర్బూజా అంటాము, పుచ్చపండు అంటాము. అయితే ఇది దొరికినాక అయితే కోడి గింజలు గబగబా తినేస్తుంది. కోడి ఏం చేస్తుంది? ఈ కోడి గింజలు గబగబా తినేసింది. ఈ కోడి గింజలు గబగబా తినేసింది. అయితే ఏం చేస్తుంది? కుందేలు పెరట్లో పెరలు ఉంటాయి కదా మనకు. పెరట్లో ఏం చేసింది? కుందేలు 2 గింజలు తీసుకుపోయి ఎక్కడ పెట్టింది? మట్టిలో. ఎక్కడ పెడుతుంది? మట్టిలో పెట్టి ఏం చేస్తుంది? వాటర్ పోస్తుందా? నీళ్ళు పోస్తుంది. పోసినాక మొలకొచ్చింది. మొలకొచ్చినాక అవి చెట్టు పెద్దగా అయ్యి పుచ్చకాయలు కాసింది. ఏం కాసింది? పుచ్చకాయలు కాసినాయి. కాసినప్పుడు అప్పుడు ఏమంటది కుందేలు? నువ్వు కోడి తొందరగా పుచ్చపండు దొరకగానే తినేసినావు. నేను తిన్నక 2 గింజలు, నువ్వు తిన్నాక మిగిలిన 2 గింజలు నేను తీసుకుపోయి పెరట్లో పెడితే చెట్టు పెట్టి మట్టిలో పెట్టి నేను నీళ్లు పోసిన. ఆ మొలక వచ్చి పెద్ద అయినాక మళ్ళీ పుచ్చపండ్లు కాసినాయి. ఇగో చూడు, నేను తింటున్నా చూడు. అవునా? అయ్యో, నేను అన్ని తినేసి నువ్వు మంచిగా చెట్టు పెట్టినావు. నువ్వు మంచిగా గింజలను భూమిలో పెట్టినావు. ఎక్కడ పెట్టింది? భూమిలో. ఎవరు పెట్టారు? కుందేలు పెట్టినాక చెట్టు భూమిలో పెట్టినాక మొలక వచ్చినాక గింజలకు నీళ్ళు పోసిందా కుందేలు? పోసినాక మొలక వచ్చిందా? తర్వాత పెద్ద చెట్టు అయిందా? అయినాక కాయలు కాసినాయి. పుచ్చకాయలు కాసినాక ప్రతిరోజు కోడి కుందేలు కలిసి ఇంకా కాయ కాసినాక 2 కలిసి మంచిగా కోడి కుందేలు 2 కలిసి పుచ్చపండ్లు తిన్నాయి. పుచ్చకాయల కోసం మళ్ళీ గింజలు ఎక్కడ పెట్టింది? ఓకే, మళ్ళీ కాయడానికి మట్టిలో పెట్టి నీళ్లు పోసిరు. అప్పుడు 2 కలిసి కోడి కుందేలు కలిసి. అంటే మీరు కూడా స్నేహంగా మంచిగా ఉండాలి. ఓకేనా? ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ మీరందరు కదా. చాలా మంచి పిల్లలు, అంగన్వాడి పిల్లలు, చాలా మంచి పిల్లలు. మంచి కూర్చోవాలి. ఓకేనా? బాయ్. మా కథ నచ్చినట్లయితే